అంగం గట్టిగా పడకపోతే యునానీ మందులు ఎందుకు వాడాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. యునానీ మందులో చాలా వివిధ రకాల ప్రిపరేషన్స్ ఉంటాయి. అసలు యునానీ మందు ఏంటి? ఎందుకు లైంగిక సమస్యలు అంటే ఈ మెడిసిన్స్‌తో దూరమవుతాయి? ఎందుకింత అంటే ఈ మెడిసిన్స్‌లో శక్తి ఉంది? దాని గురించి నేను చాలా సార్లు చెప్పాను. ఈరోజు మళ్ళీ చెప్తాను. యునానీ మెడిసిన్ అంటే విదేశాల నుంచి యునాన్ నుంచి వచ్చిన మెడిసిన్. అక్కడి నుంచి వచ్చిన ఫార్ములాసు వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఉన్న వనమూలికలతో కూడా వాడతారు. అందుకే ఇది ఇండియన్ మెడిసిన్ కూడా అని చెప్తారు. ఇందులో ఆయుర్వేదిక్, యునానీ, హోమియోపతి, సిద్ధ ఇవన్నీ ఉంటాయి ఆయుష్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యునానీ మెడిసిన్స్‌లో లైంగిక శక్తిని పెంచే చాలా మెడిసిన్స్ చాలా వనమూలికలు ఉంటాయి. ఇందులో మనము హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో, ఆయిల్ రూపంలో, తిలా రూపంలో ఇవన్నీ తయారు చేస్తాము. ఈరోజు మన టాపిక్ ఆయిల్ అంటే తిలా దాని గురించి. ఇప్పుడు దాని గురించి నేను వివరంగా మీకు చెప్తాను. అసలు ఈ ఆయిల్ ఏమిటి? ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో దీనికి ఎస్పెషల్లీ ఇది అంగానికి తయారు చేసేది ఆయిల్. దీనికి తిలా అని చెప్తాము. యునానీలో తిలా అంటే ఒక రకమైన ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్‌తో అంగం పైన పెట్టి మసాజ్ చేస్తారు. అది చేయడం వలన ఎఫెక్ట్స్ ఏంటి? ఎంత మనకు యూజ్‌ఫుల్ ఉంటుంది? అది దాని గురించి కూడా మాట్లాడదాము. ఇప్పుడు యునానీలో ఇంకా మనకు హల్వాలు ఏవైతే ఉంటాయో దాన్ని మాజూన్ అంటారు, ఖమీరా అంటారు, గావ్ జబాన్ అంటారు, లౌహ్ అంటారు. ఇలాంటివి చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఈ వివిధ రకాల మెడిసిన్స్ ఏవైతుంటాయో తినడానికి చాలా టేస్టీ ఉంటాయి. మెడిసిన్స్ వాడిన తర్వాత పేషెంట్‌కి ఏ రకమైన ఒక అన్‌కంఫర్టబిలిటీ అవన్నీ ఉండవు. చాలా కంఫర్టబుల్ ఉంటారు, తింటారు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఉంటాయి మెడిసిన్స్. ఇప్పుడు ఈ తిలా ఏదైతే ఉంటుందో, ఈ తిలా యూజువల్లీ ఎన్నో వనమూలికలేసి తయారు చేస్తాము. ఇదొకటే కాదు, ఇంకా చాలా వివిధ రకాల తిలాలుంటాయి. కానీ ఈ తిలా స్పెషల్లీ నేను ఎందుకు డిజైన్ చేశానంటే, ఈ తిలా పెట్టిన తర్వాత మీరు మీ అంగాన్ని యోనిలో కూడా ప్రవేశించవచ్చు. అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకు ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి వాళ్ళకు ఏ రియాక్షన్స్ ఉండవు. దీనికి మీకు ఎఫెక్ట్ ఏమవుతుందంటే మీ అంగము గట్టిగా అయిపోతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. ఇది ఒక మ్యాగ్నెట్ లాగా ఎట్లా ఐరన్‌ని అంటే అట్రాక్ట్ చేస్తాయి, అలా ఈ ఆయిల్ పెట్టగానే మీకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ దూసుకొని వస్తుంది. డెఫినెట్‌లీ అప్పటిదప్పుడు వస్తుంది. కానీ ఇది ఫ్రీక్వెంట్‌లీ మీరు యూజ్ చేస్తూ ఉంటే మీ అంగం లావు అవుతుంది. కానీ ఉట్టి ఆయిలే కాదు, ఆయిల్‌తో పాటు వేరే మెడిసిన్స్ కూడా ఉంటాయి. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఉంటాయి. అలాగే వీర్యాన్ని ఎక్కువ చేసేవి ఉంటాయి. అలాగే బ్లడ్ ఫ్లోని ఎక్కువ చేసే మెడిసిన్స్ ఉంటాయి. మీ హార్ట్‌ని హెల్తీ చేసే మెడిసిన్స్ ఉంటాయి. మీ లివర్‌ని మంచిగా వర్క్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. అలాగే మీ మైండ్ నుంచి టాక్సిన్స్ తీసే మెడిసిన్స్ కూడా ఉంటాయి. అలాగా ఇప్పుడు ఈ తైల ఏం చేస్తుంది? దీంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాము. యూజువల్లీ ఇందులో ఇంగ్రీడియెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము ఒకటి చెప్పాము మీకు ఏందంటే, ఒక కొబ్బరి నూనె తీసుకొని అందులో ఒక లవంగా వేసి కొంచెం బాయిల్ చేసి అది పెట్టేయండి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత అది ఓపెన్ చేసి యూజ్ చేయండి. చాలామంది యూజ్ చేశారు. దానికంటే ఒక 100 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ ఇది ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంగ్రీడియెంట్స్ మీరు ఆహ్, ఒక్కసారి అంటే దాని గురించి తెలుసుకున్నారంటే మీరు అసలు తిలా వదలరు. ఎందుకంటే దీంట్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ దాల్చిని ఉంటుంది. అలాగే ఇందులో కొన్ని ఆహ్, వనమూలికలు ఏవైతే ఉంటాయో అందులో ఏం కెమికల్స్ ఉంటాయంటే, అక్కడ మస్కులర్ టిష్యూ ఏదైతే అంటే అక్కడ దాని మీద స్కిన్ పైన లోపల కార్పొరా క్యావర్నోసా అవన్నీ ఆహ్, చాలా సున్నితమైన అంటే డెలికేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి కింద. అలాగా అక్కడ మనము ఏదైనా ఇరిటెంట్స్ అది ఇది పెడితే చాలా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ ఉంటాయి. అందుకే మీరు ఆన్‌లైన్‌లో తెప్పించుకొని అది ఇది పెట్టకండి. ఇది వాడిన తర్వాత కొన్ని చుక్కలేసి మంచి జెంటల్ మసాజ్ చేసిన తర్వాత అక్కడ బ్లడ్ ఫ్లో అయ్యి వస్తుంది. ఇది బ్లడ్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న స్కిన్‌ని ఇంకా టిష్యూస్ లోపల దాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అక్కడ బలం వచ్చేటట్టు చేస్తుంది. అక్కడ ఒక రకమైన హెవీనెస్ వస్తుంది అంగంలో. ఇది తిలా ఆహ్, అంటే దీని గురించి చాలా ఇంపార్టెన్స్ ఉంది యునానీలో. వాడిన వాళ్ళు నా పేషెంట్స్ అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇది లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి చాలామందికి అమ్మాయిలకు డ్రైనెస్ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే అక్కడ ఒక రకమైన
ఏదైతే సిక్రీషన్స్ రావాలనో, ఎప్పుడైతే వాళ్ళు ఇంటిమేట్ అవుతారో, ఎప్పుడైతే వాళ్ళు ఫోర్ ప్లే చేస్తారో, ఆ సమయంలో అక్కడ అక్కడ తడి రావాలి, అక్కడ మాయిస్ట్ రావాలి, అక్కడ ఏదైనా సిక్రీషన్స్ రావాలి. అప్పుడు గానీ అంగం లోపలికి అంటే అంగం లోపలికి వెళ్ళదు. ఎందుకంటే అది డ్రై ఉన్నది కాబట్టి. ఆ సమయంలో చాలామంది ల్యూబ్స్ అంటారు, ట్యూబ్స్ అంటారు, అవన్నీ తీసుకొని వాడతారు. కెమికల్స్ అంగానికి ఈడీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకు మళ్ళీ ఆ కెమికల్స్ వాడడం వలన. ఇదేంటంటే లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది. మళ్ళీ అక్కడ అంగం లావు కూడా చేస్తుంది. మళ్ళీ అమ్మాయిలకు ఒక రకమైన సుఖం కూడా వస్తుంది. దీంతో ఒక రకమైన ఆహ్, అంటే వాళ్ళకొక ఇరిటేషన్ లెవెల్స్ అవన్నీ ఏమి రావు గానీ, కొంచెం చల్లదనం అలా వస్తుందక్కడ. సో, దే విల్ ఫీల్ డిఫరెంట్‌లీ. అలా ఈ తైల పనిచేస్తుంది. సో, వ్యూవర్స్, ఈ తైల గురించి మీరు తెలుసుకున్నారు. కానీ ఉట్టి నాకు తిలనే కావాలి అని పెట్టకండి. ఆర్డర్ పెట్టకండి. ఎందుకంటే మీరు కిట్ తీసుకోండి. కంప్లీట్ ట్రీట్మెంట్ చేసుకోండి. ఏ మెడిసిన్స్ నా దగ్గర తీసుకున్నా గానీ మీరు కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. కంప్లీట్ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే మళ్ళీ మీకు ఏ మెడిసిన్ అవసరం పడదు. అలాగే ఎవరికైతే అంగం సన్నగా అయిపోయింది, అంగము ముంగట లావు ఉంటుంది కానీ వెనకాల సన్నగా ఉంటుంది, హస్తప్రయోగం చేసి చేసి అంగము ష్రింక్ అయిపోతుంది, అలాంటి వాళ్ళకు కూడా ఈ తిల చాలా ఇంపార్టెంట్. ఈ తిల వాడిన తర్వాత మీ డయామీటర్ పెరుగుతుంది, అంగం లావు అవుతుంది. ఇది మీరు తప్పనిసరిగా నోట్ చేయొచ్చు. కానీ ఉట్టి తిల కాకుండా మీరు వేరే మెడిసిన్స్ కూడా వాడండి. కంప్లీట్ క్యూర్ కొరకు మీరు మాతో సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మీరు కంప్లీట్ ఈ లైంగిక సమస్యలతో దూరం పోవాలనుకుంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు.